బ్రేకింగ్ చూస్తున్నాము. ఎట్టకేలకు అలేఖ్య చిట్టి పికిల్స్ దిగి వచ్చింది. వదిలేయండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలా తిట్టడం తప్పు అంటూ కూడా అలేఖ్య చిట్టి వాళ్ళ అక్క సుమ మరోసారి రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన వీడియో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం, గత 4 రోజులుగా కూడా మా ఫ్యామిలీ బాధలో ఉంది, ఇలా అనడం తప్పే, కస్టమర్లను తిట్టడం కూడా తప్పే అంటూ మా తప్పును ఒప్పుకుంటున్నాము, వదిలేయండి ప్లీజ్ అంటూ కూడా ఇప్పుడైతే రిక్వెస్ట్ చేస్తూ కూడా అటు వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. కాసేపటి క్రితమే అటు అలేఖ్య చిట్టి అయితే ఒక వీడియో రిలీజ్ చేసింది సారీ చెప్తూ. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు వాళ్ళ అక్క సుమ మరోసారి కూడా దీనిపై మేము ఎంతో బాధపడుతున్నాము, ఈ ఘటనకు సంబంధించి మళ్ళీ ఇలాంటిది జరగదు అంటూ కూడా రిక్వెస్ట్ గా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. సో మా ఇంట్లో 4 రోజుల నుంచి కూడా అందరూ బాధపడుతూ ఉన్నాము, అలేఖ్య కూడా ఏడుస్తూ ఉంది, అటు మా అమ్మ దగ్గర కూడా బాధపడుతుంది, ఎవరికి కూడా మనశ్శాంతి లేదు ఇంట్లో, మా తరపున అందరి తరపున మమ్మల్ని క్షమించండి అంటూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది సుమ అయితే. సో అయితే ఇప్పటికి మనం చూడొచ్చు, ఇంతకుముందు కూడా మనకి అలేఖ్య అయితే సారీ చెప్పిన వీడియో కూడా మనం చూస్తున్నాము. ఇక వివాదాన్ని ఆపాలంటూ కోరుకుంటున్నామంటూ కూడా సుమ అయితే ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇప్పటికే స్పందించిన అలేఖ్య కూడా నేను బాధపడుతూ సారీ చెప్తున్నానంటూ కూడా తమను కేవలం ఒక 8 సెకండ్ల వీడియో అయితే రిలీజ్ చేసింది. కాసేపటి క్రితమే ఆ వీడియో కూడా మనం చూసాము. అయితే దీనిపై కూడా ఫుల్ క్లారిటీగా వాళ్ళ అక్క సుమ అయితే వచ్చి తనైతే హార్ట్ఫుల్గా నేను సారీ చెప్తున్నాము, అందరూ మమ్మల్ని క్షమించాలంటూ కూడా వాళ్ళ అక్క అయితే చెప్పుకొచ్చింది. అయితే ఒకసారి మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద, అటు వాళ్ళ తల్లిని పెట్టుకుని అలేఖ్య ఎలా ఏడుస్తుందో దీనికి సంబంధించి బాధపడుతున్నాం అంటూ కూడా కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేసింది. ఒకసారి ఆ వీడియోస్ చూద్దాం మనం. అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను, ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను, ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను, ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నాన్న గురించి నేనే ఎడుతాను, ప్రతిసారి నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎలా ఎడుతావు ఏంటి చెప్పి అయితే నువ్వు ఏడవు కదా, ఏడవ నాన్న గురించి నేనే ఎడుతాను, ప్రతిసారి నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎలా ఎడుతావు ఏంటి. ఎస్, మనం చూసాం కదా, ఒక పక్క అయితే అలేఖ్య సారీ చెప్పిన వీడియో చూస్తున్నాం, మరో పక్క అయితే వాళ్ళ తల్లిని పెట్టుకుని ఏడుస్తుంది అంటూ కూడా వాళ్ళ అక్క సుమ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక మీద అయినా కూడా ఈ భూత పురాణం ఆపాలంటూ కూడా దీనిపై అయితే స్పందించింది. అయితే విమర్శలను ఆపాలి, ఇక్కడి నుంచైనా మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం అంటూ కూడా వాళ్ళ అక్క సుమ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో తను ఏముందో ఇప్పుడు చూద్దాం. వ్యక్తికైనా ఓపిక అనేది చాలా ఉండాలండి. తనకు అది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను, కానీ అవడం అయితే అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓపిక అనేది నశించకూడదు, ఆ రకమైన మాటలు ఎవరిని అనకూడదు అని అంటారు. కరెక్టే, నేను కాదనట్లేదు, కానీ జరగడం జరిగిపోయింది. అది చాలా తప్పు, ముమ్మాటికి తప్పు. ఎవరెవరైతే ఫ్యామిలీస్ తన ద్వారా బాధపడ్డారో వాళ్ళందరి ఫ్యామిలీస్ కి మా ఫ్యామిలీ తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఇంకా ఏదైతే జరుగుతుందో ఇంకా తను అపాలజీ అయితే చెప్పేసింది. ఈ మ్యాటర్ ఇంకా ఇక్కడతో వదిలేస్తే, నేను రిక్వెస్ట్ గా అడుగుతున్నాను, ఇంకా వదిలేస్తే మంచిది అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈ 4 రోజుల నుంచి మా ఫ్యామిలీ ఎంత అయితే బాధపడుతుందో ఎదుటి ఫ్యామిలీస్ కూడా అంతే బాధపడుతున్నాయని నేను అర్థం చేసుకోగలను. ఎవరైతే అలేఖ్య చేత బాధపడ్డారో వాళ్ళందరికీ నా తరపున, నా ఫ్యామిలీ తరపున, అలేఖ్య తరపున క్షమాపణ అడుగుతున్నాను. ఈ విషయాన్ని ఇంక ఇక్కడతో ఆపేయండి దయచేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి తన పేరు మీద ఏవైతే ట్రోల్స్ జరిగినాయో అది తన జీవితంలో మాసిపోలేని మచ్చగా మిగిలిపోతుంది. తను ఏ విషయం గురించి ఆలోచించినా రేపు పొద్దున్న ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ విషయం తన లైఫ్ లో అయితే తీసేలేంది, మాసిపోలేని అది ఒక బాధ. ఇంకా తనైతే క్షమాపణ అడిగింది కాబట్టి ఇక్కడతో దీన్ని ఆపేయాలని నేను కోరుకుంటున్నానండి. నా రిక్వెస్ట్ అంతే. నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను కదా, అలేఖ్య ఆడియో ఒకటి వచ్చింది, అప్పుడు నేను ఆ టైంలో అక్కడ లేను, నాకు కూడా ఎంత క్లారిటీ లేదు ఏం జరిగింది అని చెప్పి అన్నాను కదా. అయితే దాని తర్వాత సెకండ్ ఆడియో, థర్డ్ ఆడియో అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటే రావడం అయితే జరిగినాయి అనమాట. ఇప్పుడు అందు గురించి అలేఖ్య సారీ కూడా చెప్పింది. అందరికి ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లోని. నాకు కూడా నేను పెట్టిన వీడియోలో ఎన్ని కమెంట్స్ వచ్చినాయి అంటే, మీరు వచ్చి ఇలా వచ్చి మాట్లాడే బదులు, మీరు వచ్చి ఇలా బాధపడే బదులు ఒక్కసారి అలేఖ్యతో సారీ చెప్పించేసి ఉండుంటే ఆ రోజు అయిపోయేది కదా, ఇంత దాకా తెచ్చుకునేవారు కాదు కదా అని చెప్పేసి అన్నారు.
తనైతే సారీ చెప్పడం జరిగిందండి. ఎందుకు లేట్ అయింది ఏది అనేది నేను రీజన్స్ దాని గురించి తర్వాత చెప్తాను, ఇప్పుడు నేను చెప్పే పరిస్థితి కాదు. తనకు పైకి కనిపించడం, మాట్లాడేటప్పుడు వీడియోస్ లో మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడినట్టు ఉంటది, కానీ తన ఫేస్ మీదకి వచ్చి ఎవరైనా గట్టిగా ఏ అని చెప్పి అంత గట్టిగా మాట్లాడితేనే తన అంత తట్టుకోలేదు. అంత పైకి కనిపించే పులిలా ఉంటది కానీ లోపల చాలా భయంగానే ఉంటది. తను ఎలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిందో అనేది నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అండ్ మా అమ్మ వాళ్ళు కూడా ఒక వీడియో అయితే నాకు పంపించారు అనమాట. తను బాధపడుతుంది, ఎందుకు ఇంత ఇలాగా. అయితే మేడం కదా ఇక మేడం నాన్న గురించి నేనే ఎడుతాను కదా, ప్రతిసారి నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎలా ఎడుతావు ఏంటి చెప్పు. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళు అయితే బాధపడడం జరిగింది అనమాట. నువ్వు ఒక్క రోజు ఆగుండుంటే తన నుంచి కూడా అపాలజీ వీడియో వచ్చేది కదా, ఒక్క నిమిషం ఆగకుండా నువ్వు కూడా ఎందుకు వీడియో అప్లోడ్ చేసావు అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా నన్ను అన్నారు. అంటే నేను ఆ వీడియోలో కూడా నేను మా చెల్లి అని చెప్పి నేనేం సపోర్ట్ చేయలేదండి. నేను చెప్పాను క్లియర్ గా, తప్పు ఎవరు చేసినా కూడా అది యాక్సెప్ట్ చేయకూడదు, అది చెల్లైనా సొంత వాళ్ళైనా అనే నేను స్టార్ట్ చేశాను. బట్ ఏం జరిగిందో ఏంటో నాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా పాయింట్ గురించి నేను మాట్లాడలేనని ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి ఏదైతే ఆడియో అంటున్నారో, కస్టమర్స్ వచ్చిన వాళ్ళని తిడుతున్నారు అని అంటారు, ఇవన్నీ జరిగే ఉండుంటే గత 1 year గానే అంత తన అటువంటి మెంటాలిటీ, అటువంటి మనిషి అయితే గత 1 year గానే తిట్టడం జరుగుతుంది కదండి. కస్టమర్స్ తో కూడా అలా మాట్లాడడమే జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా ఇటువంటి ఆడియోలో పెట్టి పంపించడం, ఇలా బూతులు తిట్టి పంపించడమే జరిగి ఉండేది. ఆ టైంలో కూడా తను రియాక్ట్ అవ్వి ఇలా తిట్టారు అని చెప్పి వీడియో కూడా చేసింది. అది నేను చూశాను, ఒక 6 నెలల క్రితం అనుకుంటా. అప్పుడు ఏ కస్టమర్ని తిట్టలేదు అనే మాట బయటకు రాలేదు. మరి ఇప్పుడే ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకు వచ్చింది అంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలండి. ఒక లాస్ట్ 3 months గా చూసుకుంటే ఏం జరిగింది మా ఫ్యామిలీలో అనేది నేను చెప్తాను. January 12th అంటే రేపు భోగి అనగా మా నాన్నగారు చనిపోయారు. అది మాకు ఒక ఏమంటారు అన్ఫార్చునేట్ థింగ్ అనమాట. అది మేము ఏం చేసినా లోటు అనేది భర్తీ చేయలేము. దాని ఇంకా ఏం చేసినా మా నాన్నగారిని అయితే తిరిగి తీసుకురాలేము. మా నాన్నగారికి ఎలా అంటే, నేను రమ్య ఒకటైతే అలేఖ్య అంతకంటే ఎక్కువగా దాన్ని అంత ప్రేమగా చూసుకునేవారు. నార్మల్ గానే జనరల్ గానే మన పేరెంట్స్ లోనూ అలా ఉంటారు కదా, 3 పిల్లలు 4 పిల్లలు 2 పిల్లలు ఉంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ ఇష్టం అని ఒకరు ఉంటారు, 2 సమానం అని ఆ టైప్ లో ఉంటారు కదా. తనంటే బాగా అతి ఇష్టం మా నాన్నగారికి. ఆయనే లేకపోయారు. తనకి అంతకుముందు ఏం జరిగినా ఏమొచ్చినా నాన్న ఇలాగా అని తనని చెప్పుకునేది. ఇంట్లో ఎవరితోనైనా క్లోజ్ ఉందంటే మా నాన్నతోనే అంత క్లోజ్ గా ఉంటది తను. ఆయన లేరు. ఆయన లేకపోయేసరికి దాని లైఫ్ లో జరిగిన చాలా పెద్ద ఇన్సిడెంట్. అది తను తట్టుకోలేకపోయింది, తను తీసుకోలేకపోయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నిజం చెప్తున్నాను, నేను తినే అన్నం సాక్షిగా చెప్తున్నాను. నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, మా నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఒకటి స్టేటస్ అయితే పెట్టింది అనమాట వాట్సాప్ లోని అండ్ ఇన్స్టాగ్రామ్ లోని. ఇలా మా ఇంట్లో ఇలా జరిగింది, మా నాన్నగారికి ఇలా జరిగింది, ఒక 2 days నేను ఎవరికి రెస్పాండ్ అవ్వలేను, 2 days ఆర్డర్స్ కూడా ఆగుతాయి, అర్థం చేసుకోండి అని అనగానే ఒక అమ్మాయి నీకు బాగానే జరిగింది, ఇలాగా మీ నాన్నకి ఇలాగే బాగా జరిగింది, ఆల్రెడీ బాధలో ఉంది, తనకి చాలా ఈ ప్రపంచంలో ఉన్న ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా నాన్నగారే, అతని గురించి అలా మాట్లాడింది. అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయింది. ఎంత తన మానసిక క్షోభకు గురైందంటే అందు గురించి ఫ్రస్ట్రేషన్ లోని. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నిన్న మా చెల్లి కూడా రమ్య కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. ఏమని, మాకు రోజులో వచ్చే మెసేజెస్ లోని ఒక 1000 మెసేజ్లు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినాయి అంటే అందులో 500 మంది ఎంక్వైరీ చేయడానికి వచ్చారు అంటే ఇంకో 100 మంది నిజంగానే ఆర్డర్ పెడదామని చెప్పి మెసేజ్ చేసిన వాళ్ళు ఉంటే, ఇంకో 100 మంది టైం పాస్ గా చేయడానికి తిట్టడానికి అని వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ ఎవరినైతే తప్పు లేకుండా అలా తిట్టిందో అదైతే చాలా వరకు తప్పుండి తిట్టినా సరే, ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఓపిక అనేది చాలా అవసరం. అవతల వాళ్ళు తప్పుగా తిట్టినా కూడా మనల్ని కాదులే అని ఇగ్నోర్ గా వదిలేయటమే సంస్కారం బిజినెస్ చేసే వాళ్ళకి అని నేను అనుకుంటాను. కానీ తన కంట్రోల్ తప్పేసింది. ఆ పర్సన్ తిట్టున్నా సరే బాగుండేది అని అనుకోకూడదు, ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి అలా ఎంకరేజ్ చేయకూడదు. సరే అలా అయింది, తిట్టలేని వాళ్ళని కూడా వచ్చి తిట్టడం ఇదంతా యాక్సెప్టబుల్ కాదు. తన ఎటువంటి ట్రోల్కి ఎటువంటి క్షోభ అనుభవించుంటే ఆ రకంగా మాట్లాడిందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండ్ తన ద్వారా ఎవరెవరైతే తిట్లు తీసుకున్నారో
మీరు బాధపడిన మీరు, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీ ఆఫీస్ మేట్స్ ఎవరైనా కానీ వాళ్ళందరికీ తరపు నుంచి మా చెల్లి తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను. తన కూడా అపాలజైజ్ అయితే చేసింది. ఇంకా ఈ మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ ఆపిస్తే మంచిగా ఉంటదని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలా ఎంత రెప్యుటేషన్ ఎంత బ్యాడ్ అవ్వాలో అయ్యింది. ఇది విక్టిమ్ కార్డ్ ప్లే చేయటం కాదు, ఉమెన్ కార్డ్ ప్లే చేయటం కాదు. మీరు అలా మాత్రం తీసుకోవద్దు. తన ఎంత ట్రోల్ గురవ్వాలో, తనకి ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడింది అని నేను అనుకుంటున్నాను. గత 4 రోజులుగా అంత ఇష్యూస్ జరుగుతున్నాయి మన స్టేట్ లోని, ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్. వాటికంటే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ ఆడియో అనేది అంత ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరు న్యూస్ ఛానల్స్ అని వాళ్ళని వీళ్ళని ఇంతలాగా చెప్తున్నారు. తన అయితే అపాలజైజ్ చేసింది. ఇక్కడతో ఇది ఆపేసి తన లైఫ్ ని తనని ఇంకా అలా వదిలేస్తే బాగుంటదని చెప్పి నేను అందరినీ రిక్వెస్టింగ్ గా కోరుకుంటున్నానండి. ఎస్, మనం చూసాం కదా వాళ్ళ అక్క సుమ అయితే ఎలా రియాక్ట్ అయిందో వీడియో ముందుకు వచ్చి. సో ఇలాంటి ఈ విషయం కూడా ఇక్కడతో ఆపండి, మా కుటుంబం కూడా 4 రోజుల నుంచి చాలా బాధలో ఉందంటూ కూడా ఆమె ఒక భావోద్వేగానికి గురై కూడా ఈ వీడియో రిలీజ్ చేసినట్టయితే అనిపిస్తుంది. అలాగే మనం మార్నింగ్ కూడా చూసాము, ఇదివరకే అటు అలేఖ్య చిట్టి కూడా సారీ అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది, కేవలం 8 సెకండ్ల వీడియోను మాత్రమే. అయితే ఇప్పుడు వాళ్ళ అక్క సుమ మరో ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. మరి దీన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు, అటు కస్టమర్స్ కానివ్వండి ఆడియన్స్ కానీ ఎలా తీసుకుంటారో, వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ కూడా అనేది కూడా చూడాలి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గౌతమి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గౌతమి, చెప్పండి. ఇప్పటికీ మనం చూస్తున్నాము, ఇదివరకే అలేఖ్య చిట్టి అయితే సారీ అంటూ కూడా కేవలం ఒక 8 సెకండ్ల వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు మేము బాధపడుతున్నాము, ఇంతటితో కూడా ఈ వారు వదిలేయాలి, విమర్శలు చేయొద్దంటూ కూడా వాళ్ళ అక్క సుమ మరో వీడియో రిలీజ్ చేస్తుంది. అయితే నిజంగా కూడా వీళ్ళందరూ సారీ చెప్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళ అక్క చేసిన వీడియో కూడా మనం చూసాము, భావోద్వేగానికి గురవుతూ కూడా మా ఫ్యామిలీ అందరూ 4 రోజుల నుంచి బాధపడుతున్నారు, అలేఖ్య కూడా వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడుస్తున్న విజువల్స్ కూడా వచ్చాయి. వీటన్నిటిని ఎలా చూడాలంటారు? చూస్తూ ఉన్నాం కదా, అలేఖ్య ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే వాయిసెస్ అన్ని కూడా తనవే కదా, తను కూడా బయటకు వచ్చి కస్టమర్స్తో ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఇంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి తను ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి అందరూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోని ఈరోజు నిన్న కూడా ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. తను సారీ చెప్తూ అండ్ తను చాలా డిప్రెషన్లో ఉన్నాను అన్నట్టు కూడా తను ఆ వీడియోలో చెప్పడం కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఇందాకనే సుమి వాళ్ళ యొక్క సిస్టర్ కూడా ఆడియో రిలీజ్ చేయడం అలాగే వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ అలేఖ్య చాలా డిప్రెషన్లో ఉండింది, తను ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, అండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఇట్లా మేము 2 రోజులు మేము ఆర్డర్స్ అన్నీ కూడా తీసుకోలేము, ఇలా మా ఇంట్లో ఇలా జరిగింది, కొంచెం మీరు అర్థం చేసుకోండి అని చెప్పిన తర్వాత ఒక కస్టమర్ దట్టు లేడీ స్పందించిన తీరు ఏదైతే ఉందో, మీకు ఇలానే జరగాలి, మీ ఫాదర్ చనిపోవడం మంచిదైంది అని చెప్పి తను రియాక్ట్ అయినప్పటి నుంచి కూడా అందరిపైన తను కొంచెం ద్వేషం పెట్టుకునింది. సో అందుకనే అప్పటి నుంచి తన మైండ్ సెట్ సరిగ్గా లేదు. అందుకే ఎవరైనా సరే వీటి గురించి అడిగేసరికి తను ఇలా ఓవర్గా కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వాటన్నిటి గురించి కూడా మేము ఇవాళ తనతో మాట్లాడతాము. అండ్ తను కూడా బయటకు వచ్చి సారీ చెప్పింది, అపాలజీ చేసింది. చాలా వరకు ఆమె బాధపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. ఇక నుంచి అయినా వదిలేసేయండి మమ్మల్ని, మేము ఇంకా మంచిగా రియాక్ట్ అవుతాము అండ్ నా సిస్టర్ గురించి మేము చూసుకుంటాము, మేము ఇంకా కస్టమర్స్ అందరి పట్ల కూడా మంచిగా వ్యవహరిస్తాము, ఇక నుంచి మమ్మల్ని ట్రోల్ చేయొద్దు అని చెప్పి కూడా వాళ్ళ సిస్టర్ సుమి మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే అలేఖ్య ఏదైతే వీడియో రిలీజ్ చేసిందో దాని నుంచి అందరూ కూడా తను నిజంగానే పశ్చాత్తాప పడుతుందా, నిజంగా సారీ చెప్పాలనుకుంటుందా కస్టమర్స్కి అని చెప్పి కూడా కొంతమంది ఇంకా కూడా ఆవేదన అంటే క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. తను నిజంగానే పశ్చాత్తాప పడిందా, నిజంగా సారీ చెప్తుందా అని చెప్పి. మరి దీనికి సంబంధించి వాళ్ళ సుమి మాట్లాడిన మాటలకి కూడా నిజంగానే మేమందరం కూడా ఫ్యామిలీలో గత 4 days నుంచి కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నాము. ఇలా మా మీద మీమ్స్ అని చెప్పి వీడియోస్ అని చెప్పి ఇట్లా న్యూస్లో కూడా వైరల్ అవుతూ ఉంది. అలాగే చాలామంది దీనికి సంబంధించి రీల్స్ చేయడం కావచ్చు, ఇలా ప్రతిదీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మా వైపు నుంచి తప్పు ఉంది కాబట్టి మేము ఇవాళ బయటకు వచ్చి సారీ కూడా చెప్తున్నాము. ఇది ఇక్కడితో వదిలేస్తే చాలా మంచిది, వదిలేయండి మమ్మల్ని, ఇంకా మేము ఇంకా ఇక నుంచి అయినా సరే మంచిగా ఉంటాము, మంచిగా మాట్లాడతాము అండ్ వాళ్ళ సిస్టర్ కూడా చెప్తాము అని అయితే ఇటు సుమి చెప్తుంది. అలాగే అలేఖ్య కూడా తను ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, కస్టమర్స్ని ఎందుకు ఈ విధంగా తిట్టాల్సి వచ్చింది అన్న దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ తను ఎంతమందిని అయితే తిట్టిందో వాళ్ళందరికీ కూడా ఇవాళ తను ఇక్కడ వీడియో పరంగా సారీ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అఖిల, రైట్ గౌతమి, థ్యాంక్ యూ.
సో చూస్తున్నాం కదా, ఎట్టకేలకైతే అలేఖ్య చిట్టి పికిల్స్ దిగి వచ్చారని చెప్పుకోవాలి. ఒకరి మీద ఒకరి తర్వాత ఒకరు కూడా వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇంతటితో కూడా ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టాలి, అందరినీ క్షమించమని అడుగుతున్నానంటూ కూడా వాళ్ళ అక్క సుమ అయితే రిలీజ్ చేసింది వీడియో. సో 4 రోజుల నుంచి మా కుటుంబం బాధలో ఉంది అంటుంది. మరి ఇక మీదట వీళ్ళ కస్టమర్లతో ఎలా నడుచుకుంటారు, ఇప్పుడు వాళ్ళు చెప్పిన సారీని కస్టమర్లు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. సో ఎందుకంటే వాళ్ళు ఏదైతే కస్టమర్లను తిట్టారో అదంతా కూడా ఎవరు మర్చిపోలేని సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ఒక ఆడపిల్లలు కూడా ఇలా వీడియో ముందుకు వచ్చి భావోద్వేగానికి గురవుతూ కూడా మమ్మల్ని క్షమించినట్టు కూడా వేడుకుంటున్నారు. మరి దీనిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది కూడా మనం చూడాలి. అయితే మీ ఆడవు కదా ఇక ఆడకు నాన్న గురించి నేనే ఎడుతాను ప్రతిసారి నేను ఎడుతుంటే నీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎలా ఎడుతావు ఏంటి చెప్పు. నేను తిట్టాను వాళ్ళందరూ. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను.